గైస్ అందరు బాగుండారా? మేమైతే బాగుంటాము. చనా దాల్తో నేను చాట్ చేశాను చూడండి. చనా దాల్తో బాగా కడిగి వాష్ చేసి నానబెట్టేయాలి. ఓవర్ నైట్ నానబెట్టేసామంటే పొద్దున్న లేసి కుక్కర్లో వేసేసి బాయిల్ చేసేయాలి. ఒక 3-4 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టేసి తర్వాత చేసామంటే చాలా బాగుంటుంది. ఉడకబెట్టేసి ఇదిగోండి బాయిల్ చేయాలి. 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టాను. తర్వాత తీసేసి పక్కన పెట్టేసి నీళ్ళు వంచేసి వారగా అవి తీసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. అందులో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టేశాను. ఆనియన్స్, కొద్దిగా చాట్ మసాలా, వేసేసి పెప్పర్ తిప్పేసి పెప్పర్ అది తిప్పేది ఉంది ఇక్కడ. అందులో పోసేసి కన్నడలో బాటిల్లో పోసి పెట్టుకొని ఇట్లా తిప్పేసామంటే పడుతుంది. తర్వాత లెమన్ వేసేసి మొత్తము 1 స్పూన్ ఎత్తుకొని బాగా మిక్స్ చేసేయాలి. మొత్తం మిక్స్ చేసేసామంటే అంతా కలిసిపోతుంది. ఈ పులుపు కారము అంతా బాగా మిక్స్ అయిపోయిందంటే తినేదానికి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి, మీకు నచ్చిందా లేదా అనేసి. చాట్ మాత్రం బాగా టేస్టీగా బాగుంది. పిల్లలు కూడా బాగా తిన్నారు. మేము తిన్నాము. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. మా ఛానల్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.